140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింబం. అంటే ప్రభుత్వ పక్షంలో ఎవరికి వాళ్ళు ఫేవర్గా చెప్పుకుంటారు, బట్ విపక్షాలు దాన్ని పెదవి విరుస్తారు. ఇవాళ దానికి ప్రెస్ మీట్లు పెట్టి నానా స్టేట్మెంట్లు ఇస్తారు. ఇవాళ ఇంకేంటంటే రేపు రాబోయే రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆయా రాష్ట్రాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్తూ ఉంటారు. చూద్దాం. అందులో తెలంగాణకు కూడా మొండి చేయి చూపించారనే విధంగా కూడా విమర్శలు జరుగుతున్నాయి. ఆల్రెడీ వడ్డించిన విస్తరి తెలంగాణ. నిజంగా మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్ ఒక మహానగరంగా ఉండడం నిజంగా తెలంగాణ చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. ఒక్క తెలంగాణ కాకుండా మిగతా కూడా అభివృద్ధి చెందితే బాగుంటుంది. దీనికి ఇప్పుడు టెక్ పార్కులు లాంటివి కొన్ని స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్తుంది. వరంగల్, అలాగే కరీంనగర్, నిజామాబాద్ లాంటివి కూడా క్లాస్ బి సిటీస్గా అభివృద్ధి చెందడానికి కూడా దోహదపడుతున్నాయి. అప్పుడు తద్వారా కొన్ని ఎయిర్పోర్ట్లు వచ్చినప్పుడు బాగుంటుంది. ప్రస్తుతానికైతే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉండేది. రాష్ట్రం విడిపోయే నాటికి తర్వాత ప్రభుత్వాలు చాలా, మరి అది వేరే సబ్జెక్టు. సో ఇక్కడ ఒకసారి ప్రధాని మోదీ ఏమన్నారు ఒకసారి చూస్తే, 140 కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిబింబం ఈ బడ్జెట్. ఇది సంస్కరణ ప్రయాణాన్ని బలోపేతం చేయడంతో పాటు వికసిత్ భారత్ నిర్మాణానికి మార్గనిర్దేశం చేస్తుంది. 47 నాటికి వికసిత్ భారత్ దిశగా మన ప్రయాణానికి పద్దు పునాది లాంటిది అని అభివర్ణించారు. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ మాట్లాడుతున్నంతసేపు కూడా బల్ల మీద చప్పట్లు చరుస్తూ వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియజేశారు. మరొక కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఒక భారత్ సాధించిన కీర్తిని బడ్జెట్ బలోపేతం చేస్తుంది. ఇప్పటి వరకు ఒక ఎత్తు. ఇంకోటి రంగం ప్రధానంగా ఎందుకు ఇక్కడ హోంమంత్రి అమిత్ షా గారు ఈ విధమైన చెప్పారంటే, నిన్న ఎప్పుడూ లేదు రక్షణ రంగంలో మరొక ఆల్మోస్ట్ ఒక 20% ఎక్స్ట్రా కేటాయించారట ఎవరి కన్నా. ఎందుకు కేటాయించారంటే సుమారుగా 1.8 లక్షలు, 1,80,000 కోట్ల రూపాయలు ఈసారి రక్షణ రంగానికి ఆధునిక ఆయుధాలు, యుద్ధ రంగాలు అన్నీ కొనిపెట్టారు. ఎందుకంటే చుట్టూ వెధవలే ఉన్నారు మన చుట్టూ కూడా. అటు పాకిస్తాన్ కానీ, ఇటు బంగ్లాదేశ్ కానీ, ఎవరు కూడా దానికి సపోర్టుగా చైనా కానీ, వీళ్ళందరి నుంచి మనం రక్షణ రంగంలో కూడా ముందుగా లేకపోతే అది రక్షణ కవచం ఏర్పరచుకొని తర్వాత ఇవి చేయాలి. కాబట్టి దానికి ఈసారి బాగా కేటాయించారు. అదొకసారి మనం అండర్లైన్ చేసుకోవాలి. రక్షణ రంగానికి ఎంత బాగా కేటాయించడం, దీనివల్ల మనం ఎంత సెక్యూర్గా ఉండాలి, ఎంత అభివృద్ధి చెందుతున్నామో రక్షణ కూడా అంతే ఇది ఏర్పాటు చేయకపోతే మన మనుగడికి ఇబ్బందిగా అవుతుంది. కాబట్టి ఎందుకంటే బంగ్లాదేశ్లో చూస్తున్నాం, సనాతన ధర్మం ఫాలో అయ్యే వాళ్ళందరినీ రోజుకొకరిని ఇద్దరిని చంపుకుంటూ వెళ్తున్నారు. మెల్లమెల్లగా చొరబాట్లు ఎక్కువ అవుతున్నాయి. అటు పాకిస్తాన్ కూడా మనలో అంతర్గతంగా కుమ్ములాట పెట్టడానికి చూస్తున్నాడు. వాడు ఒకవైపు బలూచిస్తాన్ వాడు వెనక నుంచి ముట్టిలో మంట పెడుతున్నా కూడా వాడు మన మీద పడి ఏడుస్తున్నాడు. సో ఇవన్నిటినీ మనం తప్పించుకోవాలంటే రక్షణ కవచానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగింది.